ఒక వృత్తాన్ని తీసుకుందాం. ఈ వృత్తంలోని కేంద్రం O అనుకుందాం. ఇప్పుడు ఈ వృత్తంలోని ఒక జాను ఏబీని తీసుకుందాం. మరొక జాను సిడిని తీసుకుందాం. ఇప్పుడు చూడండి, ఈ రెండు జాలు కేంద్రం వద్ద ఏర్పరిచిన కోణాలు సమానం అయితే అప్పుడు ఆ జాలు కూడా సమానం అవుతాయి. ఇవి కేంద్రం వద్ద కోణాలు ఏర్పరచాలి అంటే ముందుగా ఇవి త్రిభుజాలను ఏర్పరచాలి. అంటే ఇప్పుడు చూడండి, ఏఓను కలుపుదాం మరియు బీఓని కలిపితే ఒక త్రిభుజం ఏఓబి అనే త్రిభుజం ఏర్పడింది. మరియు డిఓని ఓసిని కలిపితే సిఓడి అనే త్రిభుజం ఏర్పడింది. ఇప్పుడు ఈ జాలు కేంద్రం వద్ద ఏర్పరిచిన కోణాలు సమానము. ఒకవేళ ఈ రెండు కోణాలు సమానం అయితే మనకు ఆ రెండు జాలు కూడా సమానం అవుతాయి. దీనిని మనం సిద్ధాంతం రూపంలో ఏ విధంగా రాయవచ్చు అంటే, సిద్ధాంతం ఒక వృత్తంలోని జాలు కేంద్రం వద్ద చేసే కోణాలు సమానం అయితే ఆ జాలు సమానము. దీని నుండి మనం దత్తాంశం ఏ విధంగా రాయవచ్చు అంటే, ఓ కేంద్రంగా గల వృత్తంలో ఏబి మరియు సిడిలు రెండు జాలు. అవి కేంద్రం వద్ద ఏర్పరిచిన కోణాలు యాంగిల్ ఏఓబి మరియు యాంగిల్ సిఓడి సమానము. దీని నుండి మనం సారాంశం ఏ విధంగా చెప్పవచ్చు అంటే, ఏబి ఈజ్ ఈక్వల్స్ టు సిడి అని నిరూపించాలి. ఏబి అంటే ఏంటి? జా. సిడి అనేది కూడా మరొక జా. ఈ రెండు కోణాలు సమానం కాబట్టి ఈ రెండు జాలు సమానం అని మనం నిరూపించాలి. నిరూపణ ఏ విధంగానో ఇప్పుడు చూద్దాం. నిరూపణ: త్రిభుజం ఏఓబి మరియు త్రిభుజం సిఓడిలలో ఏఓ ఈజ్ ఈక్వల్స్ టు డిఓ అని చెప్పవచ్చు. ఏఓ అనేది ఏంటి? మనకు వృత్తంలోని వ్యాసార్థము. అలాగే డిఓ అనేది కూడా అదే వృత్తంలోని వ్యాసార్థము. మనకి వృత్తంలోని వ్యాసార్థాలు సమానంగా ఉంటాయి. అన్ని వ్యాసార్థాలు కూడా మనకు సమానంగానే ఉంటాయి. ఎందుకు అంటే అది ఒకే వృత్తంలో ఉంటాయి కాబట్టి. ఏఓ అనేది మరియు డిఓ అనేది ఒకే వృత్త వ్యాసార్థాలు కాబట్టి అవి సమానము. మరియు యాంగిల్ ఏఓబి ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ సిఓడి అవుతుంది. మనకు ముందుగా ఇది దత్తాంశంలోనే తెలుసు కాబట్టి ఈ రెండు కోణాలు సమానం అని చెప్పవచ్చు. మరియు బీఓ ఈజ్ ఈక్వల్స్ టు సిఓ. బీఓ మరియు సిఓలు కూడా ఏంటి? అదే వృత్తంలోని వ్యాసార్థాలు కాబట్టి రెండు కూడా మనకు సమానంగా ఉంటాయి. కాబట్టి దీని నుంచి మనం ఏం చెప్పవచ్చు అంటే, త్రిభుజం ఏఓబి త్రిభుజం సిఓడికు సర్వసమానము అవుతుంది. ఇది ఏ విధంగా చెప్పవచ్చు? మనం బూకోబు నియమం ద్వారా చెప్పవచ్చు. అసలు బూకోబు నియమం అంటే ఏమిటి? భుజము కోణము భుజము నియమము. భుజము కోణము భుజము నియమం ఏమిటి? త్రిభుజంలోని రెండు భుజాలు మరియు వాటి మధ్య కోణము మరో త్రిభుజంలోని సంబంధిత రెండు భుజాలు మరియు వాటి మధ్య కోణానికి సమానంగా ఉంటే ఆ రెండు త్రిభుజాలు కూడా సర్వసమాన త్రిభుజాలు అవుతాయి. దీన్నే మనం బూకోబు నియమము అంటాము. కాబట్టి ఈ రెండు త్రిభుజాలు సర్వసమానం అవుతాయి కాబట్టి మనము ఏబి ఈజ్ ఈక్వల్స్ టు సిడి అని చెప్పవచ్చు. ఏబి మరియు సిడిలు ఇక్కడ ఏమవుతాయి? భుజాలు అవుతాయి. సర్వసమాన త్రిభుజాలు అంటే మూడు భుజాలు సమానం కాబట్టి ఏబి మరియు సిడిలు కూడా సమానము అని చెప్పవచ్చు. అంటే ఒక వృత్తంలోని జాలు కేంద్రం వద్ద చేసే కోణాలు సమానం అయితే ఆ రెండు జాలు కూడా సమానం అవుతాయి అని చెప్పవచ్చు.